నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము. ఆ చెక్ ఇన్ బ్యాగ్లో మనది బైక్ చైన్ లూబులు ఉన్నాయి కదా, అవి అయితే అలో చేయలేదు, అది తీసి బయట వేసేసినారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకి ప్రజెంట్ టైం వచ్చి మార్నింగ్ 5:30గా వస్తుంది. మనం ఇక్కడ నుంచి కోహిమాలో నుంచి బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నాము 2 రోజుల నుంచి. తత్కాల్ టికెట్లు బుక్ చేద్దామని ఆ టైంకి ఓపెన్ చేస్తే వెబ్సైట్ అసలు ఓపెనే కావట్లేదు. వెబ్సైట్ ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి ట్రై చేస్తా అంటే మనకి ట్రైన్ టికెట్లు అసలు దొరకలా. ఇంక ఇట్లా ఉంటే కుదరదని మొత్తానికి అయితే నిన్న ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసేసినాము. మనకి ఆల్మోస్ట్ 12,400 అయితే పడింది. దిమాపూర్ నుంచి చెన్నైకి. ఇది డైరెక్ట్ ఫ్లైట్ కాదు, కనెక్టివిటీ ఫ్లైట్. దిమాపూర్ నుంచి ఫస్ట్ కోల్కతాకి వెళ్ళి అక్కడ ఒక 4 hours లే ఓవర్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కోల్కతా నుంచి చెన్నైకి అయితే వెళ్తాము. మనకి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఫ్లైట్ అయితే దిమాపూర్ నుంచి కోల్కతాకి స్టార్ట్ అవుతుంది. సో మనం అందుకని కొంచెం త్వరగా అయితే బయలుదేరి అక్కడ చెక్ ఇన్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకుందామని మనం పొద్దున్న అయితే దిమాపూర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి దిమాపూర్కి నాకు తెలిసి ఒక 2 గంటల జర్నీ అయితే ఉండిపోతుంది. సో మొత్తానికి అయితే మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. 250 రూపాయలు పడింది క్లాత్. ఇది అన్ని దీంట్లో వేసేసి ఇంక ఇది మామూలుగా భుజానికి తగిలించుకుందామని, ఇంకపోతే ఆ హెల్మెట్ చేతితో పట్టుకుని పోదామని మొత్తానికి అయితే ఈ విధంగా సెట్ అయింది మన లగేజ్ సెటప్ అనేది. ఫస్ట్ ఇక్కడ నుంచి ISBTకి పోవాలా. ISBT ఇక్కడ నుంచి ఒక 200 అయితే తీసుకున్నాడు క్యాబ్. అక్కడ నుంచి మళ్ళీ దిమాపూర్కి బస్సులు కానీ షేర్కి ట్యాక్సీలు అయితే ఉంటాయంట. సో ఈ విధంగా అయితే ఉంది పొద్దున్నే కోహిమా. కితనాలు అయితే टैक्सी फेयर सर 330 हाँ सर शेयर टैक्सी में. हाँ टैक्सी शेयर टैक्सी में 330. बस में तो बस में 150 हाँ बस सर ऐसा 8 बजे जैसे. हाँ 8 बजे से. हाँ सर. अच्छा, अभी वो खाली शेयर टैक्सी मिलेगा. हाँ अभी शेयर टैक्सी मिलेगा सर. अच्छा, मैं वो एयरपोर्ट जाना. अच्छा మనమైతే కోహిమా బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇంకొకరు రావాలంట. 1 2 3 4 ఇంకొకరు కానీ వచ్చినారంటే దిమాపూర్కి బయలుదేరచ్చు. అంటే మనమైతే దిమాపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ మనము 8 గంటలకు అయితే వచ్చినాము. 8 గంటలకు వచ్చి లోపల పోదామంటే 9:40 దాకా అయితే వీళ్ళు లోపలికి పంపిరంట. అందుకని అయితే బయట కూర్చోన్నాము. ఈ దిమాపూర్ ఎయిర్పోర్ట్ లాగా లేదు. మనకి ఏదో బేసిక్ ఎయిర్పోర్ట్ టైప్ ఉంది ఇది. మరి అంత పెద్ద ఫెసిలిటీస్ కూడా ఏమైతే లేవు. సో ఈ విధంగా అయితే ఉంది ఇది ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనము లోపలికి పోయి ఫస్ట్ మన బ్యాగులు అయితే వెయిట్ వేయాలా. అది ఒకటి. మనకైతే 2 బ్యాగులు ఆప్షన్. చెక్ ఇన్ బ్యాగ్ అయితే 15 kgs. మామూలుగా మనకి క్యాబిన్ బ్యాగ్ అయితే 7 kgs. ఇది నాకు తెలిసి ఒక 9 kgs ఉన్నట్టుంది క్యాబిన్ బ్యాగ్. ఈ చెక్ ఇన్ బ్యాగ్ ఏమో ఎంత ఉందో మనం అక్కడ వెయిట్ వేస్తే గానీ మనకి ఇప్పుడు అర్థం కాదు. సో ఇప్పుడు పోయి వెయిట్ వేసుకొని ఏదన్నా వెయిట్ లో అటు ఇటు ఉంటే ఇప్పుడు మార్చుకోవాలా. ఎక్కువైతే ఏం చేయాలో అర్థం కావట్లే. ఎక్కువైతే ఇంకెక్కడే ఏదో ఒకటి తీసి పడేస్తా, ఏం చేయలేము ఇంకా. సో ఇప్పుడైతే ఇదిగోండి, ఇప్పుడైతే మనకి అలో చేస్తున్నారు లోపల పోయేదానికి ఎయిర్పోర్ట్ కి. మనకి 12 గంటలకు ఫ్లైట్. మనం ఏంటంటే వచ్చి లోపల ఎయిర్పోర్ట్ లో ఉండొచ్చని వచ్చేసినాము. ఇక్కడ చూస్తే మనల్ని బయట కూర్చోబెట్టేసినారు. ఇక్కడ టిఫిన్ చేద్దామంటే టిఫిన్ ఏం లేవు, ఏం దొరకలా. అందుకే ఇక్కడ ఒక చిన్న టీ స్టాల్ లాగా ఉంటే ఆడ పోయి ఒక కాఫీను ఒక 2 బిస్కెట్లు అయితే కొనుక్కొని తిని వచ్చేడు కూర్చొని ఉండ. మనకైతే ఇప్పుడు చెక్ ఇన్ బ్యాగ్ అయితే ఇచ్చేసినాము. ఆ చెక్ ఇన్ బ్యాగ్ లో మనది బైక్ చైన్ లూబులు ఉన్నాయి కదా, అవి అయితే అలో చేయలేదు. అది తీసి బయట వేసేసినారు. స్ప్రే కాదు, మామూలుగా బైక్ చైన్ లూబులు అన్నా కూడా వాటిని అయితే అలో చేయలేదు. సరే ఇంకా బండే పోయింది, ఆ చైన్ లూబులతో ఏం వద్దులేండి అని పడేయమని చెప్పిన. ఇక్కడ మనకి చేతిలో హెల్మెట్ అయితే ఉంది కదా, ఈ హెల్మెట్ని వాళ్ళు అయితే అలో చేయట్లే. దానికి ఏదైనా చుట్టుకొని రండి అప్పుడు అలో చేస్తామని అయితే చెప్పినారు. మనం అయితే ప్రజెంట్ ఈ కవర్లు అయితే చుట్టున్నాము. అక్కడ చెక్ ఇన్ లోకి పోతే కానీ అక్కడ చెక్ చేసి చెప్పరు అనమాట. సో ఆ విధంగా ఉంది ఇక్కడ. సో మొత్తానికి అయితే మనము చెకింగ్ అన్ని పూర్తి చేసుకొని ఫ్లైట్ ఎక్కేదానికి అయితే వచ్చి కూర్చో ఉన్నాము. ఐడియా ఏంటంటే మనకి చెక్ ఇన్ బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ అనేది 2 బ్యాగులు ఉంటాయి. మనకి చెక్ ఇన్ బ్యాగ్ 15 kgs వరకు, క్యాబిన్ బ్యాగ్ వచ్చి 7 kgs వరకు. ఈ చెక్ ఇన్ బ్యాగ్ మనకి అక్కడి నుంచి అట్టే పంపించేసినాం. అది ఇంకా మనం డైరెక్ట్ చెన్నైలో తీసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి హెల్మెట్ అనేది అలో లేదు. సరే నేను ఇట్లా హెల్మెట్ తీసుకోపోవాలా ఎట్లా అంటే, సరే ఒక పని చేయండి, హెల్మెట్ అనేది ఆ హెల్మెట్ తీసుకోపోయేదానికి కుదరదు, దాన్ని ఏదన్నా ఒక కవర్లో ప్యాకింగ్ చేసి తీసుకురండి, మనైతే అలౌ చేస్తామని చెప్పినారు. సర్లేని ఇదిగోండి ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనైతే సెక్యూరిటీ స్క్రీనింగ్ అయితే పోయించినాము. ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉండేసరికి మనకి 4 ట్రేలు అయితే పెట్టినాయి. అంటే ఒక దాంట్లో వాళ్ళు అలౌ చేయట్లే, అవి ఎక్కువ అయిపోయినాయి ఎలక్ట్రానిక్స్. ఇంకో దాంట్లో పెట్టమని అయితే ఇంకొక ట్రే తీసుకున్నారు. ఆ ఎలక్ట్రానిక్స్ మళ్ళీ డ్రోను, ఈ హెల్మెట్, ఈ జాకెట్టు, ఇవన్నీ కాకోకుండా మళ్ళీ షూస్కి సపరేట్ అనమాట. మనం ఏంటంటే రైడింగ్ షూస్ కదా, ఇదిగోండి
ఈ మామూలు షూస్ అయితే అలౌ చేస్తున్నారు, కానీ ఈ ఇంతలా పెద్దవి రైడింగ్ షూస్ వాళ్ళైతే చెక్ చేయండి అలౌ చేయట్లే. సో ఇంకెందుకులే అని అదొక సపరేట్ షూస్, ఈ షూస్ వరకు మళ్ళీ సపరేట్ ట్రే తీసుకున్నాము. మొత్తానికి 5 ట్రేలు పెట్టినాయి మన సామాన్లు వరకే, మొత్తం అన్ని ఎలక్ట్రానిక్సే. వాళ్ళు అంటే క్యాబిన్ లగేజ్ వెయిట్ మాత్రం చెక్ చేయాల. మామూలుగా అయితే 7 కేజీలు చెప్పినారు, నాకు తెలిసి 9 కేజీల దాకా ఉంది. సో మొత్తానికి అయితే అన్ని తీసి మళ్ళీ అన్ని సర్దుకొని వచ్చి కూర్చోవడం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ క్యాబిన్ లగేజ్ అనేది మళ్ళీ ఇదే విధంగా మనకి కోల్కతాలో కూడా ఉంటుంది, అక్కడ కూడా అంతే. మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ అన్నీ మనం సర్దుకోవాలన్నమాట. మనకైతే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చినారు ఒక 2 ఈ విధంగా అయితే ఉండే బోర్డింగ్ పాస్లో. ఇంకోటి ఏంటంటే మనకి ఆడ కోహిమాలో అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు కదా, అంటే నేను ఒక షాప్లో పోయి టీ తాగుతా ఉన్నా, వాళ్ళతో ఇంకా రోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళైతే మనకి బాగా క్లోజ్ అయిపోయి నిన్న నైట్ కూడా భోజనం అయితే ప్రిపేర్ చేసుకొని మనకైతే తీసుకొచ్చి, మీరు ఇంక రేపు వెళ్ళిపోతారు కదా అందుకని అని వాళ్ళు ఇంట్లో వండుకొని మన హాస్టల్కి అయితే తీసుకొచ్చి మనతో పాటు అయితే తిన్నారనమాట. సి దిస్ గర్ల్ యాక్చువల్లీ మేడ్ విత్ లవ్. దిస్ ఇస్ Bindili, just boiled rice. Not ladies. Thank you. అతని పేరు జేమ్స్ అనమాట. ఆ జేమ్స్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే మన బైక్ పోయిందనే వాళ్ళ అమ్మగారు బాగా పాపం ఫీల్ అయ్యి ఒక గుర్తుగా మనకైతే ఒక పికిల్ అనేది ఇచ్చినారు. నాగమీస పికిల్, అది 2000 రూపాయలు అయితే రాసింది దాని మీద. కానీ అది ఏంటంటే బ్యాంబూ పికిల్ అంట. అది తిన్నా కానీ మనకి అదొక రకంగా ఉంది టేస్ట్. అది మన పికిల్ లాగా అయితే లేదు. ఫ్లైట్ సెక్యూరిటీలో పికిల్స్ అయితే అలవ్ లేదు. చిల్లీ పికిల్స్ ఉంటాయి కదా, ఆ చిల్లీ పికిల్స్ అయితే అలవ్ లేదు. స్కానింగ్ లో ఆ పికిల్ అనేది కనిపించి మళ్ళీ పక్కకు పిలిచి ఇదేంది అని అడిగినారు. పికిల్ నాగమీస పికిల్ అంటే చిల్లీదా అని అడిగినారు. అంటే మిరప ఏదైనా చిల్లీకి సంబంధించిన పికిల్ అయితే అలవ్ చేయరు. అది చిల్లీది కాదండి, ఇట్లా బ్యాంబూ పికిల్ అంటే మనం మొత్తం ఒకసారి తీసి చూపించండి అన్నారు. తీసి చూపించి మొత్తం అంతా ఆయన డబ్బా చెక్ చేసి దాని మీద 2000 రూపాయలు అనేది ఉంది. బుడ్డ డబ్బా, అది చిన్నది, దాని మీద 2000 రూపాయలు అని ఉంటే ఇంత డబ్బా 2000 రూపాయలు అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. మనకి ఫ్రీగా వచ్చిందని చెప్పలేదు కానీ అవును 2000 రూపాయలు, అది కొంచెము ట్రైబల్కి సంబంధించిన పికిలు, అందుకని అంత కాస్ట్ ఉంటుంది అంటే ఆయన కూడా అంత రేట్ ఉంటుందా అని అడిగినాడు. ఉంటుందని చెప్పిన, సర్లే అయితే తీసుకోపోండి అని అయితే చెప్పినాడు. మొత్తం అంతా సెక్యూరిటీ పూర్తయ్యి మనం అయితే ఇక్కడ కూర్చోను. నాకు తెలిసి ఇంకా ఒక 40 మినిట్స్లో మన ఫ్లైట్ అనేది రెడీ అయిపోతుంది. సో పొద్దు నుంచి అయితే ఏం తినలా. ఇప్పుడు ఏదన్నా పోయి తీసుకుందాం అనుకుంటా ఉన్నా. పఫ్లో గిఫ్లో చికెన్ పఫ్ 1. Water bottle? 30. Okay. Yeah. And also I take 2 of this. You have the phone pay, right? 430. 430. మనమైతే ఒక చికెన్ పఫ్ అయితే తీసుకున్నాము. తినేద్దాం, ఆగలేస్తా ఉంది. సో మనకైతే బోర్డింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చినారు. ఇదిగోండి మనకైతే అన్ని సెక్యూరిటీ చెకప్లు అయితే అయిపోయినాయి. మనమైతే ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. ఇదిగోండి ఇది మన ఫ్లైట్ ఇండిగో. కానీ వెనకాల పక్క నుంచి ఎక్కండి అనేది చెప్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఫ్లైట్. మన సీట్ అనేది వెనకాల బుక్ చేసుకున్నాము, అందుకని వెనకాల నుంచి ఎక్కండి, ఈజీగా ఉంటుంది పోయేదానికి అనేది చెప్పినారు. A 29A. Oh, thank you. Okay. Keep the back straight. Straight. Yeah, straight. Will it fit if I turn this Try thing? once. I think so. Pop out, right? Oh. నైస్. మొత్తానికైతే ఎక్కినవరా నాయన ఫ్లైట్. ఏడేమో ఉన్నాయంటే ఏడేదో కొన్ని పేపర్లు అయితే ఇచ్చినాడు. ఇవి హెలో 6. ఇది ఒక ట్రే అనమాట, ఏదైనా పెట్టుకునేదానికి ట్రే. మనం ఏంటంటే విండో సీట్ని అయితే బుక్ చేసుకున్నాం. కొంచెం డబ్బులు పోతే పోయింది,
మీకు విండో వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని. ఈ విండో సీట్కిను మామూలు పక్కన సీట్కి ఒక 100-150 రూపాయలు డిఫరెన్స్ ఉండింది. సరే 150 రూపాయలు కదా, హ్యాపీగా విండో సీట్ బుక్ చేసుకున్నా. నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము. సో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎక్కినా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదన్నమాట ఫస్ట్ టైము. ఒక్క నిమిషం సీట్ వెళ్ళి పెట్టుకుందాం ఫస్ట్. డన్. ఎస్. ఏసీ ఉంది కానీ మనకి చెమట అయితే విపరీతంగా వస్తూ ఉంది. From always 80,000, the hardware committed to making your journey comfortable and hassle-free. Your cooperation with crew instructions helps us provide you a pleasant journey. As a travel companion, it is simply wonderful to connect you with India by Indigo. Thank you. Your devices for takeoff and landing. Unauthorized usage or removal of any safety. సో మనమైతే లాస్ట్, ఇప్పుడైతే మనం ఫ్లైట్ దిగుతూ ఉండవచ్చు. సో ఖాళీగా ఉంది. బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇక్కడ ఒక 4 అవర్స్ లే ఓవర్ అయితే ఉంటుంది మనకి. మళ్ళీ 6:30కి ఫ్లైటు డైరెక్ట్ చెన్నైకి. ఈ ఎయిర్పోర్ట్లో స్పెండ్ చేయాలి అప్పుడు దాకా మనము. ఇది వచ్చి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మనకి కోల్కతా ఎయిర్పోర్ట్. చాలా పెద్దగా ఉంది. నాకు చెవులు నొప్పి పడుతూ ఉన్నాయి. అంటే చాలా సంవత్సరాలు అయింది ఫ్లైట్ ఎక్కి. కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనమాట. ఇంకో 4 ఫ్లైట్లు ఎక్కి దిగితే అంతా సెట్ అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్లో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్, అదేవిధంగా మనకి బ్యాగేజ్ తీసుకునేది అనమాట, మన లగేజ్ తీసుకునే ప్లేస్. మనమైతే మళ్ళీ చెకింగ్ అన్ని పూర్తి చేసుకొని ఈ డిపార్చర్ సెక్షన్కి అయితే వచ్చినాము. మనమైతే ఇంటికైతే వచ్చేసినాము. నిన్న కోల్కతాలో ఫ్లైట్ ఎక్కినాం కదా, సెకండ్ ఫ్లైట్, కనెక్టివిటీ ఫ్లైట్. అక్కడ నుంచి చెన్నైకి వచ్చడానికి ఆల్మోస్ట్ 8:30 అయితే అయిపోయింది. ఆ ఫ్లైట్ దిగి చెన్నై ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి 1 గంట అయితే పట్టింది. అంటే మనం లగేజ్ అన్ని తీసుకొని బయటకు వచ్చేసరికి లగేజ్ మనకి ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియోని అయితే చేయలేకపోయినా. ఇంకా అక్కడి నుంచి వేరే ఒక అతను ఉంటే అతను నేను కలిసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని మాధవరం బస్ స్టాండ్కి అయితే వచ్చినాము చెన్నైలో. అక్కడి నుంచి అయితే మనకి మన ఆంధ్ర పక్క వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. 11:10కి కావాలా బస్సు అయితే ఒకటి ఉంది, ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెస్ కూడా మనకి ఫుల్ అయితే రిజర్వేషన్ అయితే అయిపోయినాయి. ఇంకా అతన్ని అయితే బతిలాడుకొని ఆ ముందర ఇంజిన్ మీద కూర్చొని వస్తానని చెప్పి కండక్టర్ అయితే బతిలాడుకుంటే అతను మళ్ళీ ఎక్కడో చూసి ఒక సీట్ అయితే ఏర్పాటు చేసినాడు. ఇంకా బస్ ఎక్కి ఇంకా మనం అయితే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి నైట్ 3:30 అయితే అయిపోయింది. ఇంకా మనకైతే అప్పటికి ఓపిక లేక నేనైతే ఇంక వీడియోని అయితే చేయలేదు. ఇంకా అక్కడ మన బైక్ ఆచూకి అయితే తెలవలేదు. ఇంకా పోలీసుల చేతుల్లోకి వదిలిపెట్టేసినాం ఆ మ్యాటర్ని. వాళ్ళైతే ఏమన్నా అప్డేట్స్ ఉంటే మనకైతే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తామని చెప్పినారు. ఇంకా మనం అక్కడ ఉండి టైం ఎందుకు వేస్ట్ అని ఇంకా
ఇంకా నెక్స్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కదా అని ఉద్దేశంతో అయితే ఇంటికి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఏంది నెక్స్ట్ ప్లాన్ అనేది ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. మనం ఇంకా కోహిమాకి వెళ్ళే వరకు అయితే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయని చెప్పా కదా, ఆ వీడియోస్ అనేటివి ఇంకా నేను ఒక 2 వీడియోస్ అయితే మామూలుగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక 2 వీడియోలు అయితే చేస్తా. దాని తర్వాత అయితే మనకి ఆ కోహిమా వరకు వెళ్ళే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో లైఫ్ లో జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలా. ఇంకా దాన్ని ఆలోచిస్తా కూర్చుంటే మనకి లైఫ్ అనేది కంటిన్యూగా జరిగిపోతూ ఉంటది. అందుకని ఇంకా నేను ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటామని ఏదో ఒక నిర్ణయం తీసుకొని అయితే ఇక్కడికైతే వచ్చేసిన. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ఒకటి ఉంది కదా, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంకా మనకైతే ఫోన్ చేయలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. నాకు తెలిసి అది 3 నెలల తర్వాత పోలీసు వాళ్ళు నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అంటే ఇంకా 3 నెలలు ప్రయత్నించినాము, ఆ బైక్ ని అయితే ఎతకడం జరిగింది. ఈ 3 నెలల్లో దొరకలేదని అయితే వాళ్ళు నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది వచ్చిన తర్వాత కానీ వీళ్ళు నాకు తెలిసి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయరు. ఈ లోపల ఏంటంటే నాకు ఆ ఈఎంఐలు ఎలా అనేది మనం కట్టాలా లేదంటే అవి ఆగిపోయేదానికి ఏదన్నా ఉందా అనేది అయితే నాకు క్లారిటీ లేదు. మీకు ఏమన్నా దాని గురించి ఏమన్నా ఐడియా ఉంటే నాకైతే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా నేను దానికైతే రెస్పాండ్ అవుతా. వాళ్ళైతే ఇంకా కాల్ చేస్తామని చెప్పినారు కానీ ఇప్పుడు దాకైతే మనకైతే ఎటువంటి కాల్ అయితే రాలేదు. సో అదనమాట ఇంక ఈ వీడియో. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. మనం అయితే మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.